గురువుగారు, గురువు నుంచి శిష్యులు మంత్రోపదేశం పొందుతారు. అలా పొందినటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం అనుష్ఠానం చేస్తారు. అయితే ఆ మంత్రం సిద్ధించిందని తెలుసుకోవటం ఎలా? మననః త్రాయతే ఇతి మంత్రః, మనః అంతరః ఇతి మంత్రః. మంత్రానికి ఇది నిర్వచనం. అంటే ఏ బీజాక్షర సంపుటిని నువ్వు నిరంతరము పారాయణ చేయటం వల్ల ఆ మంత్రాధిష్టాన దేవత నీకు రక్షక కవచంగా మారి ఆపత్కర పరిస్థితులలో అన్ని వేళలా నిన్ను రక్షిస్తూ ఉంటాడో, అలాంటి మంత్రరాజాన్ని నువ్వు అనుష్ఠించినట్టయితే నీ జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. అలానే ఏ బీజాక్షరాలను పదే పదే నువ్వు ఉచ్చరించటం వల్ల ఐహిక సుఖాల మీద వైరాగ్యం ఏర్పడి అంతర్ముఖుడవై నీ అంతర్గతమైన చైతన్యాన్ని నువ్వు గుర్తించటానికి ఉపయోగపడుతుందో ఆ బీజాక్షర సంపుటే మంత్రంగా చెప్పబడుతుంది. మంత్రం అంటే కొన్ని అక్షరాల కూర్పు కాదు, దేవతాశక్తులను ఆవాహన చేసే అద్భుతమైన బీజాక్షర సంపుటే. ఇది నువ్వు అనుష్ఠానం చేస్తున్న కొద్దీ నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, నీ ముఖంలో వర్చస్సు వస్తూ ఉంటుంది, నువ్వు మాట్లాడిన మాట నిజమవుతూ ఉంటుంది. వాక్శుద్ధి, భావశుద్ధి, విచారశుద్ధి, మనశ్శుద్ధి, ఆత్మశుద్ధి, ఇలా ఒక్కొక్క భాగము శుద్ధి జరుగుతున్న నేపథ్యంలో నీకు అద్భుతమైనటువంటి మాహాత్యం చేకూరుతూ ఉంటుంది. అందరికీ నీ మాట వేదవాక్కుగా మారుతుంది. ఈ లక్షణాలన్నీ నీకు సిద్ధిని కలిగించాయని తెలియజేసేవే. ఇక మంత్రసిద్ధి కలిగింది అని తెలుసుకోవటానికి ఒక అద్భుతమైన దృష్టాంతాన్ని, నిజంగా జరిగిన సంఘటనను తెలియజేస్తారు. కంచి పరమాచార్య దగ్గరకు ఒక భక్తుడు వెళ్ళాడు. స్వామి, మంత్రానుష్ఠానం చేస్తూ ఉన్నాను, ఈ మంత్రం సిద్ధించింది అని ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించాడు. స్వామి అన్నారు, పోను పోను నీకే అర్థమవుతుంది, అనుష్ఠానాన్ని ఆపకుండా కొనసాగించు అన్నారు. తెలుసుకోవటం ఎలా అని మళ్ళీ ప్రశ్నించాడు. మంత్రము సిద్ధించిందని తెలుసుకోవాలి అంటే ఒక పరీక్ష పెట్టుకో. వడ్ల గింజలను తీసుకువచ్చి దాని మీద ఒక వస్త్రం కప్పి దాని మీద కూర్చో, ఆ వడ్లన్నీ పేలాల్లాగా పేలిపోతాయి అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నటువంటి ఆ శిష్యుడికి తెలియజేశాడు. ఇంకా అనుమానాస్పదంగా చూడటం ప్రారంభించాడు శిష్యుడు. అర్థమైంది స్వామికి, ఓహో, నేను అనుష్ఠానం చేస్తున్నాను కదా, నాకు ఆ మంత్రం సిద్ధించిందా లేదా, ఈ పరీక్ష మీరు పెట్టుకున్నారా లేదా అని కదా నీ సందేహం, ఇప్పుడే చూపిస్తానని శిష్యుడికి చెప్పాడు. వడ్ల గింజలు తీసుకురమ్మన్నాడు. పీట మీద వాటిని పెట్టి దాని మీద వస్త్రం వేసి స్వామి కూర్చున్న మరుక్షణం అవన్నీ పేలాల్లాగా పేలిపోయి, ఇలా అద్భుతమైన తపశ్శక్తితో కదిలే దేవుడిగా ప్రపంచం చేత కీర్తింపబడ్డటువంటి పరమాచార్య జీవితంలో ఎన్నో సంఘటనలు, భక్తులను కటాక్షించటం కోసం ఆయన పడిన తపన, ఆయన చేసిన కృషి మనం ప్రతినిత్యము గుర్తు చేసుకుంటూ స్వామికి నమస్కరించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది.